మనకి బిజినెస్‌ని పరిచయం ఓకే. సో, బిజినెస్‌ని పరిచయం చేసింది అప్‌లైన్ అండ్ మెంటర్ త్యాగరాజ్ సార్ అండి. సో, నాకు ఈ బిజినెస్‌ని గాని, ఈ మోడల్ ఇంట్రొడ్యూస్ చేసి మేము ప్రెజెంట్ వెస్టీజ్‌లో ఉన్నాం. దీనికన్నా ముందు కొంచెం వేరే కంపెనీలో వర్క్ చేస్తుంటిమి. ఓకే. సో, మనం ఈరోజు ఆహ్, ప్రాక్టికల్‌గా డిస్కషన్ చేద్దాం కొన్ని మాటలు. ఎగ్జాక్ట్‌లీ నేను ఒక 20 మినిట్స్‌లో క్లోజ్ చేసేసా. 15-20 నిమిషాలు క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోండి మీరు. రైట్? సో, ఈ రోజులలో చాలా మందికి జాబు అంటే ఏంటిది? బిజినెస్ అంటే ఏంటిది? సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే ఏంటిది? సో, ఈ విషయాల మీద క్లారిటీ ఉండక ఏమైతుందంటే, వాళ్ళ ఫైనాన్షియల్ డిసిజన్స్ తీసుకునేటప్పుడు గాని, లేకుంటే వాళ్ళు డబ్బు సంపాదించుకునే మార్గాన్ని సెలెక్ట్ చేసుకొని, ఎట్లా కష్టపడుతున్నారో మనం కొంచెం డిస్కషన్ చేద్దాం. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ సర్వైవల్ అవ్వడానికి మన దగ్గర రకరకాలుగా ఉంటది. ఒక జాబ్ ఉంటది, ఒకటి బిజినెస్ ఉంటది, ఇంకొకటి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఉంటది. 3 ఉంటాయి. జాబ్, బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. రైట్? సో, మన జనరల్‌గా చేసేది. ఓకే. సో, ఇందులో జాబ్ తీసుకుంటే మనం ఏ జాబ్ అయినా తీసుకోండి. మనీ కోసమే వర్క్ చేస్తున్నాం. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ తీసుకున్న డబ్బుల కోసమే వర్క్ చేస్తున్నాం. రైట్? సో, ఇక్కడ ఏమైతుందంటే, ఒకప్పుడు ఒక 15 ఇయర్స్ బిఫోర్ సింగిల్ ఇన్‌కమ్ ఉన్నా, లేదంటే ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నా, ఒక 40,000-50,000, 60,000 ఒక 10 ఇయర్స్ బిఫోర్ 50,000 జీతం ఉంది. ఒక రూ. 1,00,000 సాలరీ ఉంది అంటే, వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్‌గానే లైఫ్‌ని లీడ్ చేసేటోళ్ళు. కాకపోతే ఈ రోజులలో ప్రెజెంట్ సినారియోలో మనకి 50,000 సాలరీ ఉన్నా, లేదంటే రూ. 1,00,000 సాలరీ ఉన్నా గాని, లైఫ్ మొత్తాన్ని ప్రెషర్‌తోని యావరేజ్‌గా లీడ్ చేయాల్సొస్తుంది. ప్రెషర్ అంటే మన మైండ్ మీద ప్రెషర్‌తోని యావరేజ్‌గా లీడ్ చేయాల్సొస్తుంది. సో, కాబట్టి ఫ్రెండ్స్, మనం చెప్పే విషయం ఏందంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక కాన్సెప్ట్. అదొక బిజినెస్ మోడల్. రైట్? ఈ బిజినెస్ మోడల్‌ని మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని, రైట్? సో, అర్థం చేసుకొని దీన్ని మనం గాని సీరియస్‌గా 2 సంవత్సరాలు ఈ బిజినెస్‌లో ఉంటే, ఎక్కడైతే మన జాబ్‌లో లేదంటే ఏదైతే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో అంటే నాకొక షాప్ ఉంది. నాకొక హోటల్ ఉంది. రైట్? నాకొక చిన్న బిజినెస్ ఉంది. నేను రోజు వెళ్లి డొ షట్టర్ ఓపెన్ చేసే ఒక చిన్న బిజినెస్ ఉంది అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు కొంచెం జాగ్రత్తగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని అర్థం చేసుకొని 2 సంవత్సరాలు క్లియర్ కట్‌గా ఒక ప్లాన్డ్ ప్రకారం వర్క్ చేస్తే, ఒక 3 జనరేషన్ వరకి లైఫ్‌ని సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేయొచ్చు. సో, వెస్టీజ్‌లో ఒక రూ. 1,00,000 ఇన్‌కమ్ రావాలంటే, ఒక ప్లాన్డ్ ప్రకారం 2 ఇయర్స్ వర్క్ చేస్తే నాకు తెలిసి సరిపోతది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మన దగ్గర ఉన్న నాలెడ్జ్, మన దగ్గర ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నింటిని మనం పరిగణలోకి తీసుకొని, క్లియర్ కట్‌గా 2 ఇయర్స్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చు. 50,000-1,00,000 ఒక స్టాబుల్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. రైట్? సో, కాబట్టి ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది లీడర్స్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక బిజినెస్ మోడల్ అది. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ గాదిది. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే ఈరోజు నేను పోయి షట్టర్ ఓపెన్ చేసుకుంటే అదే బిజినెస్ అనుకుంటారు. అది రాంగ్ అది. బిజినెస్ అంటే నా షాప్ గాదు. అది సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. ఇక్కడ జాబ్‌లో బాస్ ఉంటాడు. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో గూడా బాస్ ఉంటాడు. ఆ బాస్ ఎవరంటే మన షాపే. రోజు పోయి ఆ డోర్ ఓపెన్ చేయకుంటే మన అకౌంట్‌లో డబ్బులు పడయి. సో, కాబట్టి ఫ్రెండ్స్, లీడర్స్ బిజినెస్ అంటే ఒక దగ్గర దగ్గర తక్కువలో తక్కువ ఒక 20-100 మంది ఎంప్లాయీస్ ఉండాలె. మనం తక్కువలో తీసుకున్నా గాని ఒక 20 మంది ఎంప్లాయీస్ మన చేతిలో ఉంటే దాన్ని బిజినెస్ అంటారు. 20 మంది ఒక్కొక్కరు 10 అవర్స్ వర్క్ చేస్తే డైలీ 200 200 20 × 10 200 వర్కింగ్ అవర్స్ అయితది.
మీరు ఇంటి దగ్గర ఉండి మీ పని మీరు చేసుకుంటూ ఉన్నప్పటికీ మీ కింద 200 గంటలు వర్కింగ్ అవర్స్ అయితది. మీ టీమ్‌లో, మీ ఆర్గనైజేషన్‌లో ఒక 30 మంది ఉండి ఒక్కొక్కరు 10 గంటలు వర్క్ చేస్తే 300 గంటల పని గంటలయితది. మీరింట్లో ఉండి చపాతీ చేసుకున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. 300 గంటల వర్కింగ్ అవర్స్ మీకోసం జరుగుతది. ఇప్పుడు ఫేస్‌బుక్ ఏమంటారు ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నాడు గదా! సో, అతను ఫేస్‌బుక్‌ల ఏదన్నా వీడియోస్ పెడితే మనలాగా ఇట్లాంటి వీడియోస్ షేర్ జేయడు. వాళ్ళ ఫ్యామిలీతోని ఎంజాయ్ జేస్తున్న వీడియోస్. వాళ్ళ ఇంట్లో అతను ఏం జేస్తున్నాడో ఉన్నటువంటి వీడియోలు. రైట్. ఇట్లాంటి వీడియోలు షేర్ జేస్తాడు. ఎందుకంటే అతనికి పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నది. కొన్ని లక్షల వర్కింగ్ అవర్స్ అతని కోసం జరుగుతున్నది. సో, మనము అంత పెద్దగా గాకున్నా గాని, మనము ఒక బిజినెస్‌ని నిర్మించుకునే అవకాశం, ఒక వ్యాపారాన్ని నిర్మించుకునే అవకాశం వెస్టీజ్‌లో ఉంది. దాన్ని మీరు గమనించాలి. దాన్ని మనం గమనించాలె. సో, ఈరోజు త్యాగరాజ్ సార్ ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, త్యాగరాజ్ సార్ ఉన్నారు. వెస్టీజ్ బిజినెస్‌ను డెవలప్ చేస్తున్నాడు. త్యాగరాజ్ కింద డౌన్ లైన్స్ లెక్క చేసుకుంటే, సరే నేనొక 1 అవర్ వర్కింగ్ అవర్ వెస్టీజ్ చేస్తున్నా. బాపు ఒక 2 అవర్స్ చేస్తున్నాడు. లక్ష్మమ్మ ఒక 1 అవర్, 2 అవర్స్ చేస్తుంది. చిన్న లక్ష్మి ఒక 2 అవర్స్ బిజినెస్ చేస్తున్నది. అశోక్ ఒక 2 అవర్స్ బిజినెస్ చేస్తున్నారు. రాజు ఒక 2 అవర్స్ బిజినెస్ చేస్తున్నారు. త్యాగరాజ్ సార్ ఈరోజు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఏదైనా ఫంక్షన్ స్పెండ్ చేసుకున్నా, లేదంటే ఒక చిన్న ట్రిప్ వాళ్ళ ఫ్యామిలీతోని ఎంజాయ్ చేషినా గాని, అతని ప్రమేయం లేకుండానే అక్కడ 20 అబోవ్ అంటే 30-40 గంటల వర్కింగ్ అవర్స్ అయితుంది. సో, అది ఈరోజు రిజల్ట్ ఇవ్వకున్నా నెక్స్ట్ డే అయినా రిజల్ట్ ఇస్తది. సో, మనము మన ప్రమేయం లేకుండానే మన కింద వర్కింగ్ అవర్స్ జరిగినప్పుడు దాన్ని బిజినెస్ అంటారు. సో, చాలా మందికి నాకు షాప్ ఉంది. రోజు 20,000 గిరాకయితది, 2,000 గిరాకయితది, అది బిజినెస్ కాదు. అది సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. సో, ఇక్కడున్న 10 పీపుల్ ఇక్కడున్న మనము 10 పీపుల్ ఒక జాబ్ లేదా ఒక చిన్న ప్రైవేట్ ఏదైనా ఒక బిజినెస్‌లో ఉండి ఉంటారు. నాకు అందరు ఐడియా లేదు. రైట్? సో, మనం ఏం చేద్దామంటే ఒక 2 సంవత్సరాలు 2 ఇయర్స్ క్లియర్ కట్‌గా వెస్టీజ్‌లో ఏం జేస్తే సక్సెస్ అయితామన్నది కొన్ని విషయాలు మాట్లాడదాం. సో, ఇది ఒక బిజినెస్ అనేది అర్థం జేసుకోండి. దీని ద్వారా మన వర్కింగ్ అవర్స్ పెంచుకోవచ్చు. ఆల్‌మోస్ట్ మన అప్‌లైన్ కోటేశ్వరరావు సార్ గారి వర్కింగ్ అవర్స్ డైలీ 1-200 వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సార్ కింద క్రౌన్ డైరెక్టర్లున్నారు. వాళ్ళ కింద గోల్డ్ డైరెక్టర్లున్నారు. డైమండ్ డైరెక్టర్లున్నారు. నాకు తెలిసి 200-300 గంటల వర్కింగ్ అవర్స్ అయితాయి. సార్ వెళ్లి స్కూల్‌లో హాయిగా పాఠాలు చెప్పుకుంటాడు, లంచ్ చేస్తాడు, ఫ్యామిలీతోని ఎంజాయ్ చేస్తాడు. అంటే సార్ గూడా వర్క్ చేస్తున్నాడు. కాకపోతే ఎంత పెద్ద ఆర్గనైజేషన్‌ని బిల్డ్ చేసిండు చూడండి. రేపు సార్ ప్రమేయం లేకున్నా గాని 300-400 గంటల వర్కింగ్ అవర్స్ అయితున్నాయి. సో, ఇది వెస్టీజ్. వెస్టీజ్ అంటే ఈరోజు బోయి ఒకరికి పేస్ట్ ఇచ్చినా వాళ్ళు నచ్చలేదన్నారు. రేపు బోయి ఒక సోప్ ఇచ్చినా వాళ్ళు నచ్చలేదన్నారు. ఒక నూనె కుకింగ్ ఆయిల్ రిఫర్ చేస్తే రేట్ ఎక్కువన్నారు. ఇట్లా అర్థం చేసుకోకండి. మన ప్రొడక్ట్‌కి గూడా కస్టమర్‌లుంటారు. సో, కాబట్టి ఫ్రెండ్స్ వెస్టీజ్‌లో ఒక 2 ఇయర్స్ సిస్టమ్ జెప్పినట్టు, మన అప్‌లైన్‌లు జెప్పినట్టు సీరియస్‌గా వర్క్ చేస్తేనే సక్సెస్ అయితాం. సో, కాబట్టి ఇది ఒక బిజినెస్. దీన్ని బిజినెస్ లాగానే చూడాలె. రైట్? సో, ఫస్ట్ థింగ్ మీకేం జెప్పినా ఇది ఒక బిజినెస్ మోడల్. సో, ఈ బిజినెస్‌లో మన ఆర్గనైజేషన్‌ని నిర్మించుకోవచ్చు. మన జనరేషన్‌ని చేంజ్ జేసుకోవచ్చు. మన తరాలు మార్చుకోవచ్చు. రైట్? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏం జరుగుతదంటే ఇప్పుడు ఏ బిజినెస్‌లో అయినా చూసుకోండి ఫ్రెండ్స్. ఏ వ్యాపారంలో అయినా జూసుకోండి. ఒక ప్రొడక్ట్ అయినా అమ్ముతాడు. లేదంటే సర్వీస్ అయినా ఇస్తాడు. ఇప్పుడు సెలూన్ షాప్స్ చూడండి. వాళ్ళు సర్వీస్ ఇస్తారు. మనకు హెయిర్ కటింగ్ జేస్తారు. కొంచెం చార్జ్ చేస్తారు. అది సర్వీస్. పైసలు తీసుకుంటున్నాడు. బిజినెస్. రైట్? ఒక బిజినెస్ తీసుకున్నామనుకోండి. ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్. కిరాణా షాప్ ఉంది. సూపర్ మార్కెట్ ఉంది. మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటున్నాం. రైట్? మనం డబ్బులు పే చేస్తున్నాం. ఇది బిజినెస్. అంటే మీకు ఈ రోజులలో ఎవరైనా మీ దగ్గరికి ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. ఇది గూడా దీంట్లో గూడా మీరు 3 జనరేషన్ ఇన్‌కమ్ జనరేట్ జేసుకోవచ్చు అని మీ దగ్గరికి ముక్కు పుడకలు గొనండి, 10,000 కట్టండి,
ఎలక్ట్రానిక్ బైక్ బుక్ చేసుకోండి, 10,000 కట్టండి. ఇంకా ఏముంటది, సూట్లు, బోర్ల సెట్‌లొస్తాయి. 15,000 పే చేయండి. ఇట్లాంటి కంపెనీలొస్తాయి. రైట్? అక్కడ ఏం జరుగుతదంటే, మీకు అవసరం లేని ఏదైనా ఒకటి అంటగట్టి వెళ్తారు. రైట్? మన ఇంట్లో బోర్ల సెట్లుంటాయి గానీ, కొత్త బోర్ల సెట్ కొనుక్కోమంటాడు. మన దగ్గర ఆల్రెడీ చిన్న చిన్న బంగారం ఆర్నమెంట్స్ ఉంటాయి. కానీ అవసరం లేకున్నా కొనమంటారు. మన దగ్గర బైక్ ఉంటది గానీ అవసరం లేకున్నా కొనమంటారు. అది బిజినెస్ కాదు. రైట్ ఫ్రెండ్స్? లీడర్స్ ఇక్కడ ఏం జరుగుతదంటే, బిజినెస్ అంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉండాలి. కస్టమర్ చాయిస్ ఉండాలి. మీ చాయిసే ఉండాలి. హైదరాబాద్‌లో ఉప్పల్‌లో ఉన్న స్టోర్ దగ్గరికెళ్ళి నాకొక టూత్ పేస్ట్ కావాలి అని కొనుకచ్చుకునే చాయిస్ ఉండాలి. రైట్? సికింద్రాబాద్ స్టోర్‌లో నాకు కుకింగ్ ఆయిల్ కావాలి అని కొనుకచ్చుకునే చాయిస్ ఉండాలి. నాకు సోప్ కావాలని కొనుక్కొచ్చే అంటే మీ చాయిస్ ఉండాలి. సో, కాబట్టి ఫ్రెండ్స్, వెస్టీజ్ అనేది మంచి బిజినెస్ ఆర్గనైజేషన్. మీ సొంత వ్యాపారాన్ని నిర్మించుకోవచ్చు. ఎన్ని వేల గంటలంటే అన్ని వేల గంటలు మీ కింద జరిగేటట్టు మీరు ఒక ఆర్గనైజేషన్ నిర్మించుకోవచ్చు. సో, ఇప్పుడు ఆర్గనైజేషన్ అని ఎందుకంటున్నా అంటే, సైదుల్ సార్ టీమ్ ఉంటది. సైదుల్ సార్ ఆర్గనైజేషన్ అని పెట్టుకుంటాడు. ఎంఎస్ఆర్ టీమ్ ఉంటది. ఎంఎస్ఆర్ అసోసియేషన్, విఐపి అసోసియేషన్, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్. మనం ఒక ఆర్గనైజేషన్ పెట్టుకోవచ్చు. రైట్? సో, ఒక చాలా అంటే చాలా పెద్ద అవకాశం. ఈ వెస్టీజ్‌లో మనకు బయట నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు అని చెప్పుకునేది కాకుండా, ఎక్స్‌క్లూజివ్‌లీ బిజినెస్‌లో ఏముంటదో ఆ ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. సో, కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ వెస్టీజ్ అనేది మంచి గొప్ప అవకాశం. ఇది ఒక కంప్లీట్ బిజినెస్ ఆపర్చునిటీ. కంప్లీట్ బిజినెస్ ఆపర్చునిటీ. సో, కాబట్టి లీడర్స్ మనం ఏం చేయాలంటే, ప్రెజెంటు మీ దగ్గరున్న ఇన్‌కమ్ సోర్స్, మీరొక జాబ్ చేస్తున్నారా? చేసుకోండి. మీరొక చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ బిజినెస్ ఉందా? చేసుకోండి. మీకేదైనా ఆఫీస్ ఉందా? అది రన్ చేసుకోండి. దానితో పాటు మీ దగ్గర ఎక్స్‌ట్రా స్పేర్ టైమ్ మీ దగ్గర ఎక్స్‌ట్రా టైమ్ ఉంటే క్లియర్ కట్‌గా కేటాయించాలి బిజినెస్ పైన. ఎన్ని సంవత్సరాలంటే 2 ఇయర్స్ అండి. 2-3 ఇయర్స్. రైట్? 2 సంవత్సరాలు మీ దగ్గర ఉన్న ప్రెజెంట్ మీరు చేసుకుంటున్న జాబ్ చేసుకుంటూ, అది మానేయొద్దు. కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే వెస్టీజ్‌లో అప్పుడప్పుడు ఏమైద్దంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక నెల టర్నోవర్ అడిగినప్పుడు పైసలొస్తాయి. టర్నోవర్ కానప్పుడు పైసలు రావు. ప్యూర్ బిజినెస్ కాబట్టి. సో, కాబట్టి మన ప్రెజెంట్ ఉన్న జాబ్ ఖచ్చితంగా ఉండాలి. అది ప్రైమరీ ఇన్‌కమ్ సోర్స్. వెస్టీజ్ సెకండరీ ఇన్‌కమ్ సోర్స్. దీన్ని కెరియర్‌గా తీసుకొని చేద్దామనుకుంటే మీరు చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కానీ నేను అలా రికమెండ్ చేయను. మీకు ప్రెజెంట్ జాబ్ ఉంటే ఆ జాబ్ చేసుకుంటూ స్పేర్ టైమ్‌ని కేటాయించాలి. 2 గంటలు, 2-3 గంటలు ఖచ్చితంగా కేటాయించాలి. సో, ఇది కేటాయించక ఏమైతుందంటే, నేను వెస్టీజ్ చేసినా గాని డబ్బులు రాలేదు. రైట్? నేను వెస్టీజ్ చేసినా గాని సక్సెస్ అవ్వలేదు అని ఫెయిల్యూర్ స్టోరీ చెప్పుకోవాల్సొస్తది బయట. సో, కాబట్టి ఫ్రెండ్స్, మన ఫెయిల్యూర్ స్టోరీ చాలా మందికి ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటది. అట్లా గాకుండా 2 సంవత్సరాలు దీన్ని సీరియస్‌గా చేస్తే వర్కౌట్ అయితది. ఇప్పుడు 2 ఇయర్స్ ఏం చేయాలో చెప్పుదాం. ఇప్పుడు 2 ఇయర్స్ ఏం చేస్తాం? జనరల్‌గా నేను ఫస్ట్‌దే చెప్తా. చాలా స్టెప్స్ ఉంటాయి. 7 స్టెప్పులుంటాయి. అవన్నీ అవసరం లేదు. నేను చాలా అంటే చాలా సింపుల్‌గా చెప్తా. 2 ఇయర్స్ ఏం చేయాలంటే, మీరు వెస్టీజ్‌లోకొచ్చిన కొత్తలో వెస్టీజ్‌లోకొచ్చిన కొత్తలో కొన్ని ప్రొడక్ట్స్ వాడతారు. వెస్టీజ్‌లో ఉండే కొన్ని ప్రొడక్ట్స్ వాడతారు. మీ డైలీ రిక్వైర్మెంట్స్, షాంపూ ఉంటది, హెయిర్ ఆయిల్ ఉంటది, టూత్ పేస్ట్ ఉంటది, టీ పౌడర్ ఉంటది, టాయిలెట్ క్లీనరు, ఫ్లోర్ క్లీనరు, రైట్? సో, ఇంకా కుకింగ్ ఆయిల్ ఉంటది. పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ సిరియల్స్, పెద్దలకు బ్రేక్‌ఫాస్ట్ సిరియల్, పిల్లలకు ప్రోటీన్ పౌడరు, మన ఇంట్లోకి అవసరమైన ఏదో ఒక హెల్త్ సప్లిమెంట్. అది కాల్షియం గానీ, ఐరన్ గానీ, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ గానీ, ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్. ఏదో ఒక ప్రొడక్ట్. సో, ఈ ప్రొడక్ట్స్ అన్నీ కలిపి మా అంటే ఒక 1500-2000 అయితది. 1500-2000 అయితది. సో, ఎందుకు ఈ ప్రొడక్ట్స్ వాడాలంటే, ఇవి బేసిక్ ప్రొడక్ట్స్. ఖచ్చితంగా వాడాల్సిన ప్రొడక్ట్. ఇప్పుడు మీరు ఒక టూత్ పేస్ట్‌ని తీసుకోండి. నిన్న నిన్న ఒక 10 డేస్ బిఫోర్, బాబు సార్, నేను మాట్లాడుతూ వెళ్ళిపోతున్నా. మీకు వినిపిస్తుందా క్లియర్‌గా?
క్లియర్ సార్. కంటిన్యూ చేయండి. సో నేను ఒక 10 డేస్ బిఫోర్ ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే దాంట్లో చూస్తే మనకు తెలియని టూత్ పేస్ట్ బ్రాండులు చాలా ఉన్నాయి మార్కెట్‌లో. వా ఆహ్, ఆహ్, అది ఒక ప్రైవేటు దీన్నేమంటారు? ఒక రిసర్చ్ చేసే ఇన్‌స్టిట్యూట్ అది. వాళ్ళు ఒక 40 రకాల టూత్ పేస్టులలో మన శరీరానికి గాని, ఓరల్ కేర్ గాని హానికరమైన కెమికల్స్ ఉన్నాయని ఒకటి రిలీజ్ చేసిర్రు. కావాలంటే నేను మీ గ్రూప్‌లో దాన్నేమంటారు? ఆ లింక్ షేర్ చేస్తా. వాళ్ళు చేసినటువంటి రిసర్చు ఎన్ని రకాల ప్రెజెంట్ మనకు తెలిసిన బ్రాండ్‌లు అందులోమున్నాయి. వాళ్ళు ఒక 40 రకాల టూత్ పేస్ట్‌లలో క్యాన్సర్ కారకమైనటువంటి కెమికల్స్ కలుస్తున్నాయి. కాబట్టి ఈ టూత్ పేస్ట్ మీరు వాడకండి అనేసి ఒక 40 రకాల టూత్ పేస్ట్‌లను రిలీజ్ చేసిర్రు. వాళ్ళు ఇప్పుడు ఇది మంచిది కాదని మనం రిలీజ్ చేసినప్పుడు కంపెనీ వాళ్ళు మన మీద కేసేస్తారు. కాబట్టి ఆ రిలీజ్ చేసిన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది సర్టిఫైడ్ ఐఎస్ఓ కంపెనీ గల ఆర్గనైజేషన్ వాళ్ళు రిసర్చ్ చేసి దీంట్లో కెమికల్స్ ఉన్నాయి. ఇది వాడితే క్యాన్సర్ వస్తది అనేసి చెప్పిండ్రు. రైట్? సో, ఈ రోజులలో మన దగ్గర ఏ ప్రొడక్ట్ తీసుకోండి మార్కెట్‌లో కల్తీ ఉన్నది. మన దగ్గర రూ. 72 టూత్ పేస్ట్ ఉంటది. రూ. 125 టూత్ పేస్ట్ ఉంటది. రూ. 150 ఏదో ఒకటి ఖచ్చితంగా వాడుకుంటాం. ఓరల్ ప్రాబ్లమ్ రాదండి. 100% చెప్తున్నా. మన టూత్ పేస్ట్ వల్ల ఓరల్ ప్రాబ్లమ్ లైఫ్‌లో రాదు. ఇది 100% గ్యారంటీ. ఓరల్ ప్రాబ్లమ్. ఎందుకంటే మా ఇంట్లో నేను ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాం. మా పాపకి, నాకు గాని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలన్నారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఆల్‌మోస్ట్ ఒక 10,000 అమౌంట్ అయితది. భరించలేని పెయిన్ ఉంటది. ఒక 10 డేస్. దాని తర్వాత ఎప్పుడు గూడా చిన్న మటన్ పీసో, లేకుంటే ఒక గట్టి చికెన్ పీసో తలిగినా గాని ఊడిపోతది. అట్లాంటి ట్రీట్మెంట్ నాది రూ. 150తోని సెట్ అయిపోయింది. నా నా ఒక దవడ దాన్నేమంటారు పిప్పి ఉంటది. కాకపోతే ఏం ప్రాబ్లమ్ అయితలేదు. నేను స్వీట్స్ తిన్న ప్రాబ్లమ్ అయితలేదు. కూల్ డ్రింక్స్ తాగిన ప్రాబ్లమ్ అవ్వట్లేదు. మా పాపకి 4 పళ్ళు, 4 టీత్ పుచ్చిపోయినాయి. ప్రాబ్లమ్ అవ్వట్లేదు. డాక్టర్‌కి చెప్తే ఏం జేయడానికి లేదు. పంటిని తీసేయలేము. అట్లనే ఆ పంటిలో సిమెంట్ గూడా రింపలేము. ఎందుకంటే పన్ను పెరిగిన తర్వాత ఆ సిమెంట్ ఊడిపోతది. కాబట్టి పెయిన్ వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్ అండ్ యాంటీబయాటిక్ సిరప్ వాడాలన్నాడు. నేను మంచి రిసర్చ్ చేసి మంచి టూత్ పేస్ట్ తెచ్చుకుంటే దానితోని గూడా తగ్గలే. ఇంటర్నేషనల్ బ్రాండ్ ఒకటి తీసుకొచ్చి వాడితే తగ్గలేదు. వెస్టీజ్ పేస్ట్ వాడుతున్నాం. పాప ఎప్పుడైతే రీస్టార్ట్ చేసినామో అప్పటినుంచి ఒక్కసారి గూడా నాకు ఐడియా రాలేదు. ఒక్కసారి గూడా ఆమెకు పెయిన్ రాలేదు. అంటే నేను ఒక్క ప్రొడక్ట్ గురించి చెప్తున్నా. సో, కాబట్టి ఫ్రెండ్స్ లీడర్స్ మనం ఎవరైతే బిజినెస్‌లో ఉన్నామో మన ప్రొడక్ట్స్ కొన్ని ఖచ్చితంగా వాడాలి. 1500 నుంచి 2000 వర్త్ ప్రొడక్ట్స్ 100% మనం బయట ఖర్చు పెడుతున్నాం. అది మనం వెస్టీజ్‌లో వాడాలి. సో, నేను ఇందాక మీకేం చెప్పినా బిజినెస్‌లో మనం 2-3 ఇయర్స్ ఉండి చెయ్యాల్సిన మొదటి పని 100% ప్రొడక్ట్ యూజర్ అవ్వాలి. మన ప్రొడక్ట్స్ 100% యూజర్ అవ్వాలి. పేస్ట్ వాడుకోవాలి మనది. మన టీ పౌడర్ వాడుకోవాలి. టీ తాగే అలవాటు లేదనుకోండి. టీ పౌడర్ వాడకండి. నో ప్రాబ్లమ్. రైట్? సో, మన కుకింగ్ ఆయిల్ వాడుకోవాలి. చూడండి మన కుకింగ్ ఆయిల్ గురించి చెప్పి నేను ప్రొడక్ట్ గురించి ఆపేస్తా. మన కుకింగ్ ఆయిల్ వెస్టీజ్ కుకింగ్ ఆయిల్ మీరు చూడండి. ఆహ్, ఇండియన్ రైస్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఐసీఎంఆర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇవి 3 ఆర్గనైజేషన్‌లు వెస్టీజ్ అని కాదు. రైస్ బ్రాన్ ఆయిల్ అనేది చాలా మంచిది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇక్కడే హైదరాబాద్‌లో ఉంటది. ఐసీఎంఆర్ గూడా ఇక్కడే ఉంటది. తార్నాక దగ్గర. ఇండియన్ రైస్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్. ఈ 3 ఇన్‌స్టిట్యూట్‌లు కలిపి చెప్పిన రిసర్చ్ దీన్నేమంటారు? ఇన్ఫర్మేషన్ ఏందంటే రైస్ బ్రాన్ ఆయిల్ అనేది మీ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. రైస్ బ్రాన్ ఆయిల్. సైదుల్ సార్ అంటాడు గదా! ఏ రోజైనా నీకు బుర్ర పెట్టి ఒక షాప్‌కెళ్ళి ఏ కుకింగ్ ఆయిల్ మంచిదని తెలుసుకొని వాడినవా? క్యాన్సర్ కారకంకు నీవు తినే ఆయిల్. అసలు ప్రతి ప్రాబ్లమ్‌కి నువ్వు తినే ఆయిల్ 50% ప్రాబ్లమ్ అవుతుంది. నీ శరీరంలో వచ్చే ప్రతి రోగానికి. కాబట్టి ఏ ఆయిల్ తింటే మంచిదని ఒక్కసారన్నా రిసర్చ్ జేసినవా? బుర్ర పెట్టినవా? అంటాడు సైదుల్ సార్.
సో, కాబట్టి ఫ్రెండ్స్ మంచి ఆయిల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఆయిల్. టేస్ట్‌గా ఉంటది. న్యాచురల్ టేస్ట్ ఉంటది. ఇందులో అన్నింటికంటే ముఖ్యంగా గుండె రోగం రాకుండా కాపాడుతది. హార్ట్ ప్రాబ్లమ్. ఒరైజినల్ అనే ఒక పదార్థం దాంట్లో ఉండే ఒక యాంటీ ఆక్సిడెంటు నీ శరీరం చెడు కొలెస్ట్రాల్‌ని అబ్జార్బ్ చేయకుండా అది హెల్ప్ చేస్తది. అంటే దీని అర్థం ఏందంటే, నువ్వు ఏదైతే తీసుకుంటావో అది చెడు కొలెస్ట్రాల్‌గా ఫార్మ్ అవ్వకుండా ఒరైజినల్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ నీకు హెల్ప్ చేస్తది. సో, అది ఎంత బాగున్నదంటే దాని గురించి చదివినప్పుడు ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేస్తది. ఇవి 2 బ్యాలెన్స్ ఎవరికైతే గుండె ప్రాబ్లమ్ గురించి అవగాహన ఉంటదో, ఎవరైతే బీపీ, షుగర్ గురించి కొంచెం స్టడీ చేస్తారో వాళ్ళకి ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ ఆహ్, అండ్ ఫ్యాటీ యాసిడ్స్ గురించి తెలుస్తది. సో, ఇవి 3 ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ఒరైజినల్ అనే ఒక పదార్థం ఇవన్నింటిని రెగ్యులేట్ చేసి మన హార్ట్ ప్రాబ్లమ్ రాకుండా చూస్తది. బరువు తగ్గడానికి ఉపయోగపడతది. ఎవ్రీథింగ్ అండి. కుకింగ్ ఆయిల్ అనేది ఎవ్రీథింగ్. మీరొక రూ. 100 ఒక లీటర్‌కి ఎక్స్‌ట్రా పెడతారు గానీ, ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉంటది. సో, కాబట్టి ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా ఖచ్చితంగా చెప్పేదేంటంటే టూత్ పేస్ట్, కుకింగ్ ఆయిల్. ఈ 2 ప్రొడక్ట్స్ దీంతో పాటు ఏదన్నా ఒక ఫుడ్ దీంతో పాటు ఏదో ఒక ఫుడ్ సప్లిమెంట్. అది ఫ్లాక్స్ ఆయిల్ గానీ, కాల్షియం గానీ, ఐరన్ గానీ, గ్యానోడర్మా గానీ, స్పిరులినా గానీ, అలోవెరా గానీ, ఆమ్లా గానీ ఏదో ఒక ఫుడ్ సప్లిమెంట్స్ ఒకటో రెండో ఆడుకోండి. సో, ఇట్లా ఫ్రెండ్స్ మనం బిజినెస్‌లో సక్సెస్ అవ్వడానికి 100% ప్రొడక్ట్ యూజర్‌మై ఉండాలి. నాకు ఈ మంత్ పైసలు లేవు. నేను బయట వెళ్లి నూనె ప్యాకెట్ తెచ్చుకుంటా. ఈ మంత్ పైసలు లేవు. నేను షాప్‌కెళ్ళి 2 క్లినిక్ ప్లస్ షాంపూలు కొనుకొచ్చుకుంటా. హ్మ్. ఇట్లా వర్కౌట్ అసలు బిజినెస్ మ్యాన్ లక్షణాలే కావవి. ఆ లక్షణాలుంటే ఇన్వెస్ట్‌మెంట్ లేనిది బిజినెస్ ఎట్లయితది? 2000 లక్షలు సంపాదించుకునే అవకాశం ముంగడ పెట్టుకొని 2000 ఇన్వెస్ట్‌మెంట్ నువ్వు పెట్టలేకుంటే నువ్వు బిజినెస్ మ్యాన్ అవ్వలేవు. అసల క్వాలిటీసే లేవు. సో, కాబట్టి 2 ఇయర్స్‌లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే 100% ప్రొడక్ట్ యూజర్‌వై ఉండాలి. రైట్? సో, ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి. అవన్నీ చెప్పను. సో, 100% ప్రొడక్ట్ యూజర్‌వై ఉండాలి. అందులో ఒక 2 ప్రొడక్ట్స్ చెప్పిన నేను. నాకు బాగా నచ్చినాయి. అంటే ఇంకా చాలా ప్రొడక్ట్స్ వాడుతున్నాం మేము ఇంట్ల. హోమ్ కేర్ కంప్లీట్ వెస్టిజే వాడతాం. హోమ్ కేర్. పర్సనల్ కేర్ కంప్లీట్ వెస్టిజే వాడతాం. రైట్? ఇంకా ఇంకేమున్నాయి వెస్టిజ్? హెల్త్ ప్రొడక్ట్స్ ఏదో ఒక సప్లిమెంట్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం. సో, కాబట్టి మీరు మీ ఇంట్లో ఎవ్రీ మంత్ నాకు తెలిసి తక్కువలో తక్కువ 1500-2000 మధ్యలో అయితది మీకు. ఇది మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్. సో, కాబట్టి ఇది తప్పకుండా 100% అయ్యేటట్టు చూసుకోండి మీ ఇండ్లలో. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ చూద్దాం. మీరు ఈ బిజినెస్ చేస్తూ, ఈ ప్రొడక్ట్ వాడుతూ ఒక 50 మంది ఫిక్స్‌డ్ కస్టమర్‌లు అయ్యేటట్టు చూసుకోండి. 50 మెంబర్స్. ఒక 50 మంది. వాళ్ళు మీ చుట్టాలు గావచ్చు, మీ ఫ్రెండ్స్ గావచ్చు, మీరు జాబ్ చేసే మీ కొలీగ్స్ గావచ్చు. రైట్? మీరెక్కడున్నా, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నాకు కుకింగ్ ఆయిల్ కావాలి అని మీకు ఫోను చేసి ఆర్డర్ పెట్టుకుంటోళ్ళు గావాలి. అంటే ఒకసారి అడిగితే రెండోసారి వాళ్ళకి షాప్ పరిచయం చేస్తే వాళ్ళే తెచ్చుకుంటారులెండి. ఇట్లా మీ దగ్గర ఓన్లీ ప్రొడక్ట్ యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళు బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీటింగ్‌కి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకొని వాళ్ళెక్కడన్నా పోని మనకు సంబంధం లేదు. కానీ వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడుకోవాలి. అట్లాంటి పీపుల్ ఒక 50 మందండి. ఓన్లీ 50 పీపుల్. 50 అంటే 50. 50 ఇంటూ ఒక్కొక్కరు 1500 బిజినెస్ చేస్తే ఎంతైతది? బాబు సార్? ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. హ్మ్. 75,000 అయితది. ఇంటూ 50 రైట్. వెరీ గుడ్. 75,000 బిజినెస్ అయితది. మీ జాబ్ మీరు చేసుకుంటూ సాయంత్రం టైంలో మీకు సెలవు దొరికిన టైంలో
50 మంది కస్టమర్‌లని క్రియేట్ చేసుకుంటే మీకు రూ. 10,000 డబ్బులొస్తాయి. 50 మందిని క్రియేట్ చేసుకుంటే, కస్టమర్‌లని క్రియేట్ చేసుకుంటే రూ. 10,000 డబ్బులొస్తాయి. మనీ వస్తది. 10,000, 75,000 బిజినెస్ చేస్తే, ఆ కస్టమర్‌లు ఓన్లీ కస్టమర్. వాడు బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. వాడు జూమ్ మీటింగ్ రావాల్సిన అవసరం లేదు. రైట్? వాడు బూట్ క్యాంప్‌లకు రావాల్సిన అవసరం సంబంధమే లేదు. కానీ వెస్టీజ్ కుకింగ్ ఆయిల్ వాడాలి. వెస్టీజ్ టూత్ పేస్ట్ వాడాలి. వెస్టీజ్ షాంపూ వాడాలి. ఇట్లా మీరు ఒక 1 ఇయర్ కష్టపడ్డా పర్లేదు. 50 మంది జెన్యూన్ కస్టమర్‌లు అయితే మీకొక 10,000 అమౌంట్ వస్తది. రైట్? ఈ 10,000 అమౌంటు మీకొచ్చినప్పుడు మీరు బిజినెస్ చేస్తున్న ప్రాసెస్‌లో, మీరు ఈ నెట్‌వర్క్‌లో ఉన్న ప్రాసెస్‌లో మీకొక 6 మెంబర్స్ లీడర్స్ దొరుకుతారు. ఎందుకు 6 అని చెప్తున్నాము అంటే, వెస్టీజ్ ఇచ్చే 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ రావడానికి 6 మెంబర్స్ సరిపోతది. మీలాగా బిజినెస్ చేసుకుంటా అనుకుంటోళ్ళు. సో, మనం ఏం చేస్తాం 6 మెంబర్స్‌కి ఇదే 10,000 ఇప్పించే ప్లాన్ చేస్తే సరిపోతది. కదా! ఆరుగురికి రూ. 10,000 ఇప్పించే ప్లాన్ చేస్తే సరిపోతది. మీరు ఈ ప్రాసెస్‌లోనే మంచి లీడర్ అయిపోతారు. ఈ ప్రాసెస్‌లోనే మీకొక మంచి ఆర్గనైజేషన్ బిల్డ్ అయితది. సో, ఈ 6 మెంబర్స్ మంచి లీడర్‌లు రావడానికి మీకు వెస్టీజ్‌లో నేను 10,000 అమౌంట్ చెప్పాను గదా! అది లీస్ట్ కేస్. చాలా అంటే చాలా లీస్ట్ కేసు. మీరు 1 ఇయర్ గాని ఈ బిజినెస్‌లో ఉంటే, నేనేమంటున్నా మీ జాబ్ మీరు జేసుకోండి. మీ పని మీరు జేసుకోండి. ఫంక్షన్‌లుంటే ఫంక్షన్‌లకు పోండి. కానీ దీన్నేమంటారు? టైమ్ పాస్‌కి మాత్రం చేయొద్దు. ఇక్కడ టైమ్ పాస్‌కి బిజినెస్ జేస్తే ఏమైతదంటే, మీరు ఫెయిల్ అయితారు. ఎవడన్నా మంచి డ్రీమ్స్ ఉన్నోడిని గూడా ఫెయిల్ జేత్తరు. సో, కాబట్టి మనము ఒక 50 కస్టమర్‌లని క్రియేట్ జేసుకోవడానికి 100% ప్రొడక్ట్ యూజర్‌లమైతే 50 మంది కస్టమర్‌లయితారు. మనకు సైడ్ వాల్యూమ్‌తో ప్రాబ్లమ్ ఉండదు. అసలు ఏ ప్రాబ్లమే రాదు. ఈ 50 మందిని కస్టమర్‌లు ఎతికే ప్రాసెస్‌లో 6 లీడర్‌లు దొరుకుతారు. ఆ లీడర్‌లని బిజినెస్ గురించి నేర్పిస్తూ వాడికి కొంచెం నాలెడ్జ్ ఇస్తే వాళ్ళు బిజినెస్ జేస్తారు. ఈ 6 ఇంకొక 600 తీసుకొస్తారు. ఈ 6 ఇంకొక 10 మందిని తీసుకొస్తారు. ఇంకొక నలుగురిని తీసుకొస్తారు. అట్లా ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కలిసి అంటే బిజినెస్ ఈ 6 పీపుల్ బిజినెస్ చేసేవాళ్ళు దొరుకుతారు మనకు ఖచ్చితంగా. వాళ్ళ ద్వారా ఏమైతదంటే టీమ్ గ్రో అయితది. అప్పుడు మన ప్రమేయం లేకున్నా గాని, ఇప్పుడు మన అప్‌లైన్ కోటేశ్వరరావు సార్ లాగా ఒక 300, 400 గంటలు వర్కింగ్ అవర్స్ అయితది. అది బిజినెస్. సో, ఈరోజు నేను కుకింగ్ ఆయిల్ గురించి చెప్పిన వాళ్ళు ఆల్రెడీ చూసినా అన్నారు. ఇది ఏదో చైన్ సిస్టమ్ అన్నారు. ఇవన్నీ వదిలేయండి. అవసరం లేదు. మీ జాబ్ మీరు చేసుకుంటూ ఒక 50 మంది కస్టమర్‌లని ఓన్లీ ప్రొడక్ట్ గురించి మాట్లాడండి వాళ్ళ దగ్గర. పైసలొస్తాయి. నీకు 3 జనరేషన్ ఇన్‌కమ్ వస్తది. అంత అవసరం లేదు. సో, కాబట్టి మీకు అర్థమైతది. మీకు కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉంటే, బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీకు అర్థమైతది. ఎవరికి ప్రొడక్ట్ జెప్పాలి, ఎవరికి బిజినెస్ జెప్పాలి. 50 మంది కస్టమర్‌ల మీద ఫోకస్ జేసుకుందాం. 100% ప్రొడక్ట్స్ వాడదాం. నేను 2 విషయాలు జెప్పిన ఈరోజు. వెస్టీజ్ అనేది మంచి కంపెనీ. దీంతోని ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవచ్చు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ విషయం ఏం జెప్పినా 100% ప్రొడక్ట్ యూజర్ అవ్వాలి. థర్డ్ విషయం ఏం జెప్పినా 50 మంది ప్రొడక్ట్ యూజర్స్ సరిపోతది. సో, ఈ 3 విషయాలు మైండ్‌లో పెట్టుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అయిదాం. సో, థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ my uplines and downlines of the leaders. Back to host Bab sir.